రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ సచివాలయంలో అయితే తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏమైంది, ఏంటి డీటెయిల్స్ అన్ని ఏంటి? మమతా మరికొద్ది రోజుల్లో కొలువు తీరనున్నటువంటి కొత్త ప్రభుత్వం రానున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ సచివాలయంలో ఐటీ విభాగం నుంచి కొన్ని ఫైల్స్ మిస్ అవుతున్నాయనేటువంటి సమాచారంతో ప్రస్తుతం పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారు. అయితే ముఖ్యంగా ఐటీ కమ్యూనికేషన్ విభాగంలోంచి ఉద్యోగుల కంప్యూటర్లు అలాగే ల్యాప్టాప్లు ఇతర ఉపకరణాలు ఏవి కూడా తీసుకెళ్ళకూడదంటూ తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐటీ విభాగం సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫైల్స్, ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఫైల్స్ ఏవి కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా వచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఏదైతే 3వ బ్లాక్లో ఉన్నటువంటి ఐటీ విభాగంలో ప్రస్తుతం పోలీసులు అయితే తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల ల్యాప్టాప్లు బయటకు వెళ్ళరాదంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. పోలీస్ శాఖ ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్ అలాగే తుళ్ళూరు డిఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అయితే చేపడుతున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో కొలువుతీరనున్నటువంటి ఈ యొక్క నూతన ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ విభాగంలోని కొన్ని ఫైళ్ళు అలాగే కంప్యూటర్లోని డేటా కూడా బయటకు వెళ్తుందనేటువంటి ఒక సమాచారం మేరకు హుటాహుటిన తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికైతే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ సచివాలయంలో జరుగుతున్నటువంటి తనిఖీలకు సంబంధించి అధికారులు ఇప్పటివరకు కూడా ఎటువంటి సమాచారం అయితే బయటకు ఇవ్వలేదు. కానీ మొత్తం ఐటీ విభాగం సంబంధించి మొత్తం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని లోపల ఉండేటువంటి ఫైళ్ళు అలాగే కంప్యూటర్లు మొత్తం అంతా డేటాను కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన తదుపరి పోలీసులు ఏ విధమైన సమాచారం ఇస్తారనేది వేచి చూడాలి మమత. మొత్తం మీద కొత్త ప్రభుత్వం రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఏదైతే సచివాలయంలో మాత్రం అలజడి మొదలైందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న అటు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయమే అటు డీజీపీతో పాటు ఇటు సిఎస్ కూడా అటు చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఐటీ విభాగంలో అయితే పోలీసులు అయితే తనిఖీలు చేపడుతున్నారు మమత. రైట్, అలాగే కంప్యూటర్స్ నుంచి కూడా ఏమీ డేటా బయటకు పోవద్దు అనేసి చెప్పి తనిఖీలు చేస్తున్నారు. అంటే ల్యాప్టాప్స్ కానీ ఏదైనా చిన్న వస్తువు కూడా బయటకు పోవద్దు అనేసి చెప్పడం జరిగినట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే అక్కడ ఎవరన్నా బయటకు వచ్చి ఉద్యోగులు కానీ ఏదైనా మాట్లాడడం జరుగుతుందా? అంటే ఎందుకు ఏంటి అనేసి చెప్పి ఏదైనా క్లూ ఇవ్వడం కానీ ఎలాంటి డేటా కానీ బయటకు ఏమన్నా దొరికిందా? ప్రస్తుతానికైతే మమత 3వ బ్లాక్లోకి ఎటువంటి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ముఖ్యంగా పోలీసులు పూర్తిగా 3వ బ్లాక్ అంతా కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎటువంటి విజువల్స్ కూడా తీయడానికి వీల్లేదంటూ కూడా మీడియా కూడా ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల పూర్తిగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏమైనా డేటా కానీ బయటకు వెళ్ళిందా, ఏమైనా ఫైల్స్ బయటకు వెళ్ళాయా, ల్యాప్టాప్లు అలాగే సిస్టాలకు సంబంధించినటువంటి యొక్క హార్డ్ డిస్కులు కానీ ఇవన్నీ కూడా ఏమైనా బయటకు వెళ్ళాయన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ అటువైపుగా మాత్రం ఎవరిని ప్రస్తుతానికైతే అనుమతించట్లేదు. కొద్దిసేపటి క్రితం అక్కడ ఉన్నటువంటి మీడియాను కూడా బయటకు వెళ్ళిపోమంటూ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. మొత్తానికి 3వ భాగంలో అయితే మాత్రం మొత్తం అంతా కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఐటీ విభాగానికి సంబంధించి అసలు ఫైల్స్ ఏమైనా మిస్ అయ్యాయా, ఎందుకు ఈ సమాచారం వచ్చింది, ఈ సమాచారం మేరకు ప్రస్తుతానికి తనిఖీలు చేపడుతున్నారు. అయితే దీంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది మరికొద్ది సేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మమత. అక్కడ ఉన్న ఉద్యోగులు ఏం చెప్తున్నారు, అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అక్కడ ప్రస్తుతానికి ఉద్యోగులను కానీ ఎవరితోనూ కూడా మీడియాతో ఎవరిని మాట్లాడినట్లేదు. ఉద్యోగస్తులంతా కూడా లోపలే ఉన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే పూర్తిగా ఆ తలుపులంతా మూసివేసి లోపల పోలీసులు మొత్తం వలయంగా ఏర్పడారు. ఎవరికి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు, లోపల నుంచి బయటకు ఎవరిని కూడా రానివ్వట్లేదు. అయితే గత 5 ఏళ్ళలో ఉన్నటువంటి ఫైల్స్కి సంబంధించి అలాగే ఎటువంటి కార్యకలాపాలు జరిగాయన్న దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఏది కూడా బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా డిఎస్పీతో పాటు ఎస్పీ కూడా ఇద్దరు కూడా లోపలే ఉండి ప్రస్తుతానికి అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి అంటే సెక్రటరియట్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.